ఉద్యోగులకి రిప్రజెంటేటివ్గా ఉన్న 206 సంఘాల ఆధ్వర్యంలో ఏర్పడిన టీజీఈ జేఏసీ ఈరోజు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జేఏసీ చైర్మన్ టీఎన్యూస్ రాష్ట్ర అధ్యక్షులు మార జగదీష్ గారి అధ్యక్షత జరిగింది. వారు ఇప్పుడు మీకు ప్రెస్ మీట్ చేస్తారు. తదుపరి అన్ని సంఘాల వారు కూడా మేజర్ సంఘాలు, రికగ్నైజ్డ్ సంఘాలు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మెంబర్స్, టోటల్ యావత్ తెలంగాణలో ఉన్న సకల ఉద్యోగులకు సంబంధించిన అందరు రిప్రజెంటేటివ్ తరఫున జేఏసీ చైర్మన్ మీతో మాట్లాడారు. ఈనాటి జేఏసీ సమావేశానికి హాజరైన అన్ని సంఘాల నాయకులందరికీ, అలాగే పత్రికా మిత్రులకు, ప్రింటింగ్ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, మరి చాలా రోజులు జేఏసీ సమావేశం ఏర్పడకుండా గతంలో ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత పెట్టుకుందామన్న ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇలా ఉద్యోగులు చాలా ఇబ్బందికరంగా అన్ని జిల్లాల నాయకులను కూడా ఉద్యోగులు ఇబ్బంది పెడుతున్న సందర్భం, చాలా సమస్యలు ఇలా సాధించే ఉద్దేశంతోనే ఇలా జేఏసీని ఏర్పాటు చేసుకుని ఇలా కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. పెండింగ్ బిల్ల సమస్య గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ ఈ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ కావడం, దాదాపు 2 సంవత్సరాలు ఉన్న బిల్లులు కూడా రాకపోవడం, పెన్షన్లు కూడా రిటైర్డ్ అయిన వాళ్ళ బిల్స్ రాకపోవడం, కోర్టును ఆశ్రయించడం, వాళ్ళ ఉద్యోగులకు హెల్త్ బాగుండడం, లేకపోతే వాళ్ళ మెడికల్ బిల్స్ కూడా పెండింగ్ ఉండడం, మేము దాచుకున్న జీపీఎఫ్లో అమౌంట్ కూడా విడుదల కాకపోవడం, లీవ్ అయితే కనీసం లీవ్సార్లు రాకపోవడం చాలా ఇబ్బందికరంగా మారిన సందర్భం. మరి గౌరవనీయులైన ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు అందరూ పిలిచి మా ప్రభుత్వాన్ని కూడా ఇలా ఇబ్బందికరంగా ఉన్నది, పెండింగ్ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉన్నది. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మాతో మాట్లాడుతూ అతి త్వరలోనే ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పి నెలకు 300 కోట్లు ఇలా పెండింగ్ బకాయి విడుదల చేస్తామన్నప్పుడు మేమందరం 300 కోట్లు ఇస్తే చాలా రోజులు పడుతుంది, దాన్ని 600 చేసి తర్వాత దాన్ని 1000 చేస్తే ఇలా చాలామంది ఉద్యోగులకు అతి త్వరలోనే పెండింగ్ సమస్య తీర్థాన్ని చెప్పిన సందర్భం. మరి ఆర్థిక శాఖ మంత్రి కూడా కోరిండు, మేము 600 కోట్లు ఇవ్వడానికి రెడీ ఉన్నాం, మీరు ఏ ప్రియారిటీ ఇస్తారో చెప్పండి, మేము అడుగుతున్నామని చెప్తే మేము మొట్టమొదటిగా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ రేట్ ఇచ్చేది సీనియర్ వాళ్ళకు చెల్లించమని, తర్వాత మెడికల్ బిల్స్ కూడా వెంటనే చెల్లించాలని, మరి ఇలా ఉద్యోగులు కనీసం లీవ్ అయితే లీవ్ ఇచ్చే పరిస్థితులు లేదు కాబట్టి దాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పిన సందర్భం. మరి 6 నెలల్లో అన్ని బకాయిలు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ఇలా సమావేశంలో తీర్మానించిందండి. అలాగే ఒక డిఏ ఇచ్చిండు, మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నారు, మీకు ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెప్పాము, కానీ ఆ నెలకు ఒక డిఏ మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది, మళ్ళీ ఒక 5 డిఏలు వచ్చినాయి. ఇలా 2 డిఏలను వెంటనే విడుదల చేసేసి మరి మిగతా డిఏలను పిఆర్సీ కమిటీ రిపోర్ట్ తెప్పించి ఆ పిఆర్సీ కమిటీలో దాని రిపోర్ట్లో పిఆర్సీ ఫిక్సేషన్లో చేర్చవలసిన బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. మరి గత ప్రభుత్వంలో 186 జీవో తీసుకొచ్చిండ్రు, 11 మందిని ప్రభుత్వం తరఫున 6 ఉద్యోగ సంఘాల తరఫున 5 పెట్టేసి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి 186 జీవో తీసుకొచ్చింది. ఆ జీవో ఇప్పటి వరకు అమలు కాలేక కనీసం మాట్లాడే నాదులే లేకపోయింది. మేము ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని తెలియజేశాం. చాలామంది ఉద్యోగులు ఇలా
కిరణ్ హాస్పిటల్లో ఉన్న సందర్భం లక్షల పేమెంట్ కట్టలేక ఆ కుటుంబాలు ఇలా చితికిలబడ్డ సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం. ఆ క్రమంలో మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మన గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 186 కనీసం 15 నెలలైనా ఇంకా మాట్లాడలేకపోవడం, కొందరు అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు కనీసం పోతే ఉద్యోగులను ఉద్యోగ సంఘం జేఏసీకి కూడా టైం ఇవ్వకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అసలు మీరు అధికారులు ఎవరి కోసం ఉన్నారని నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను పరిష్కరించని అధికారులు చెప్తే కనీసం అధికారులు వస్తే 2 గంటలకు రమ్మనవరు, 5 గంటలకు రమ్మనవరు, 6 గంటలకు రమ్మనవరు చెప్పి వాళ్ళు టైం ఇవ్వకపోవడం. ముఖ్యమంత్రి గారు కూడా అసహనాన్ని వెలిపుచ్చారు. మీరు ఏసీ గదిలోనే కాదు, ఉద్యోగుల సమస్యలు కూడా పట్టించుకోవాలి, ప్రజల సమస్యలు పట్టించుకోవాలి. మన చీఫ్ సెక్రటరీ గారు కూడా ఎన్నోసార్లు వినియోగించుకున్నాం. జాయింట్ సబ్ కౌన్సిల్ సమావేశమే లేదు. ఆ సమావేశాల గురించి మమ్మల్ని అన్ని సమస్యలు అన్ని తెలుసుకుంటే మా సమస్యలు ఎలా చెప్తాం. ఇలా 317 జీవో అట్టే ఉన్నది. మళ్ళీ దానికి కొన్ని జీవో తీసుకొచ్చినది వేకెన్సీ లేనప్పుడు మీరు ఎక్కడ ఇస్తారో ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. మరి ఇలా ఉద్యోగులు విఆర్ఓల సమస్య గత ప్రభుత్వం వేరే డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ చేసింది, వాళ్ళ సర్వీస్ రూల్స్ లేవు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకుంటాం కానీ వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్ పెట్టమంటున్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఒకసారి రిటర్న్ టెస్ట్ రాసి ఉద్యోగం పొందుతారు, మళ్ళీ రిటర్న్ టెస్ట్ రాస్తారా? మరి ఉన్న అధికారులు కూడా రాస్తారా? అప్పుడున్న క్యాలబిలిటీ ఉంటుందా? అది ప్రభుత్వం గుర్తించాలి. మరి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తారో కనీసం ఆ ఉద్యోగ సంఘాలు ఇవ్వకుండా ఇలా విఆర్ఏల పరిస్థితి అట్టే ఉంది. ఎలక్షన్లో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసాను, కనీసం ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ ట్రాన్స్ఫర్ మళ్ళీ రిటర్న్ తీసుకురావాలి. అది రిటర్న్ తీసుకురాకుండా కనీసం ఉద్యోగ సంఘాలను మాట్లాడకుండా కొందరు ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు చెప్పినా కొందరు మంత్రులు కూడా పిడచల్లో పెట్టిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నారు. మంత్రులారా మీరు ఆలోచించండి, మీ శాఖలలో ఏ ప్రాబ్లం ఉన్నదో ఉద్యోగ సంఘానికి పిలవకపోతే ఎట్లా సాధ్యమవుతుంది? ఇలా హాస్టల్ వెల్ఫేర్లో మీరు పథకాలు పెట్టేసి ఆ పథకాలకు ఎంత ఖర్చు అవుతుందో రివ్యూ చేసే నాదం లేదు. ఇలా పంచాయత్ సెక్రటరీలకు ఫండ్స్ లేకుండా వాళ్ళని ఇలా వాళ్ళు సొంతంగా జేబులంతా పెట్టుకుంటే కనీసం ఆ ఫండ్స్ రిలీజ్ చేసే పరిస్థితి లేదు. ఇలా మార్చ్ ఎండింగ్ వచ్చేసింది, మరి అన్నీ ఆ ల్యాబ్స్ అయితే ఇలా ఫండ్స్ వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు గుర్తు చేసుకోవాలి. వాళ్ళు పెట్టిన పైసలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మీరు కొత్త స్కీమ్ తీసుకురండి, మాకు సంతోషమే. ఎందుకంటే ప్రజలు బాగుంటే మేము కూడా బాగుంటాం. కానీ మాకు న్యాయమే, మాకు ఇచ్చిన తర్వాత ఏ స్కీమ్ అయినా ఆ స్కీమ్ పెట్టండి. 8,000 కోట్లు ఇలా బకాయినారు. మరి ఆ 8,000 కోట్లను ఎట్లా తీస్తారో చాలామంది ఇలా మాకు లెటర్ల ద్వారా వాట్సాప్ల ద్వారా మేము సూసైడ్ చేసుకుంటామని ఇలా రిటైర్డ్ ఉద్యోగులు ఉంటే చాలా బాధాకరంగా ఉంది. మరి అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే ఇలా జేఏసీ పటిష్టపరుస్తున్నాం. మార్చి 31కి మొత్తం జేఏసీ ఏర్పాటు చేసుకోవాలని ఇలా తీర్మానం చేయడం జరిగింది. అలాగే మీ జిల్లాలో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మరి వీళ్ళందరికీ వినతి పత్రాలు తీయండి. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ఎందుకంటే వాళ్ళకు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు మేము ఓట్లు వేసినాం కాబట్టి మా ఉద్యోగ సమస్య చేస్తుంది. తర్వాత రాష్ట్ర సదస్సులు ఏర్పాటు చేసుకున్న తర్వాత అందరూ కలిసి రాష్ట్రాన్ని మహాదానం చేసుకొని అన్ని కార్యక్రమాలు చేసుకొని ఇలా ఉద్యోగులు ఒక్కటిగా ఉండి అన్ని హక్కులను సాధించుకుని ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం మద్దతుగానే ఉంటాం. మీ దేశ పథకాలను ప్రజలకు తీసుకుపోతాం, ఆ అమలైనాక చూస్తాం. ఇలా రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో ముందచ్చేటట్టు ఇలా ఉద్యోగులు చూస్తాం. కానీ మీరు కూడా మా ఉద్యోగుల బాగోలు చూసే బాధ్యత మీకు తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఉన్నది. ఇది మరి డిమాండే వాస్తవాన్ని. మాకు వచ్చే న్యాయమైన పేమెంట్స్, మాకు ఇచ్చే రాయితీలు కాదు. చాలామంది ఉద్యోగులను ఎవరో సోషల్ మీడియా పెడితే ఇలా సస్పెండ్ చేయడం, కనీసంగా మీరు దాన్ని ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేయకుండా వీళ్ళ ఉద్యోగులను ఇబ్బంది పెట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. మరి అటువంటి చర్యలు ఎవరు చేసినా గత ప్రభుత్వంలో వాళ్ళు చెప్పింది చేశాం.
మీ ప్రభుత్వంతో మీరు చెప్పింది చేస్తాం, కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఏదో రకంగా లంచకుండానో ఏదో అనో ఇలా సస్పెండ్ చేసి జైళ్ళకి పంపిస్తామంటే ఇలా ఉద్యోగ సంఘాలు ఊరుకునే పరిస్థితి లేదు. మా సమస్యలు పరిష్కరించండి, మా గైడ్లైన్స్ ఇవ్వండి, ఓ రివ్యూ పెట్టండి, మీ అన్ని సమస్యలు మీ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అన్ని సమస్యలు తాళం చేస్తామని చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రి కూడా చెప్పారు. మరి ఇది కార్యాచరణ లేదు. సబ్ కమ్ చేసి ఇవ్వాలని 5 నెలలు అవుతుంది, కనీసం సబ్ కమ్లో మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇలా అందరూ ఇక్కడ అన్ని జిల్లా జేఎస్ చైర్మన్ మొత్తం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరూ ఇలా మమ్మల్ని ఫోర్స్ చేస్తుంది. నిజంగా వాస్తవ బాధగా ఉన్నా కానీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం అని మేము వేచి చూస్తున్నాం. వాస్తవానికి ఇక కొత్తగా వచ్చిందని వాడు తీసేసి 15 నెలలు అయితే ప్రభుత్వం వచ్చినాక మరి బడ్జెట్లో మాకు ప్రియారిటీ చేసి ఉద్యోగుల అన్ని పెండింగ్ బకాయిలు ఇలా వెంటనే మీరు దాదాపు ఒక 3 నుంచి 4-5 నెలల్లో ఇచ్చేసి మా ఉద్యోగ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అదే మాదిరిగా ముఖ్యమంత్రి గారు పిలిచి అన్ని సమస్యలు అడిగి తెలుసుకోవాల్సిందిగా తెలుస్తూ జేఏసీ ఆధ్వర్యంలో తర్వాత కార్యాచరణ తప్పనిసరి ఉంటుంది. ఉద్యోగుల హక్కుల కోసం ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాం. ఇది నిరంతర ప్రక్రియ. ఒక సమస్య అంటే ఇంకొక సమస్య గుర్తూనే ఉంటుంది. ఇలా ఉద్యోగులకు అండగా ఈ జేఏసీ ఉంటుందని ఎవరు అధైర్యపడద్దు, ఎవరు వేరే రకంగా భావించద్దు. అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా జేఏసీ కృషి చేస్తుందని తెలియజేస్తూ జై తెలంగాణ, జై జేఏసీ. థ్యాంక్ యూ.